సాధారణంగా నాగుల చవితి చెయ్యనటువంటి వాళ్ళు ఉండరు. అన్ని వర్ణముల వారు చేస్తారు. అందరూ తలస్నానం చేస్తారు, చక్కగా పుట్టక పెడతారు, ఏదో అందులో గుడ్డు వేస్తారు, లేకపోతే చిమ్మిలి వేస్తారు, లేకపోతే చెలివిడి వేస్తారు, లేకపోతే ఆవు పాలు పోస్తారు, పుట్ట చుట్టూ తిరుగుతారు, పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి. ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది. లౌకికంగా చాలా నాగరికమైనటువంటి సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు. అందుకే నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు. వీళ్ళందులో పాలు పోసేస్తారు, అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు. నన్నేలు నా గన్న నా కులము నేలు, నా ఇంటి నేలు, నన్ను కన్నవారి నేలు, నా ఆప్తులను ఏలు, పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో, ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల, నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల మూకల్ని ఈ. సంతానకారకుడు నాగదేవత. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు. నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా చదివాను ఆ విషయాన్ని. సర్పరూపంలో తిరుగుతాయి అని. అది నాగదేవతానుగ్రహం ఉంటే, అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం అయింది. ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతానకారకుడై. అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి నాగం దగ్గరికి వెళ్ళి ఆ పావు ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు. ఈ నూకలు నువ్వు పుచ్చుకో, మూకల్ని మాకి, పిల్లల మూకల్ని మాకి. పావుని పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం. అది నిజంగా త్రికరణ శుద్ధిగా, అంటే నిజంగా పావు బయటకు వచ్చింది అనుకోండి, ఎవరైనా నిలబడతారా? అక్కడ నిలబడరు కదా. ఇక భక్తి అన్న మాట దాని ఎలా కుదురుతుంది? ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి తిథిని? దీనికి ఆంతరమునందు ఒక గొప్ప అభ్యున్నతి కారకం ఉన్నది. దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం. చూడండి, మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు, యజ్ఞోపవీతములుగా ధరిస్తారు, వడ్డాణములుగా పెట్టుకుంటారు. మీరు వినాయకుడిని చూడండి, వడ్డాణంగా పావుని పెట్టుకుంటారు. అలాగే యజ్ఞోపవీతంగా, నాగయజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. పరమశివుడు అసలు సరే. పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది. దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు. అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి? శ్రీ మహావిష్ణువు శేషశయనం మీద పడుకుంటారు, ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతుంటారు. అసలు శ్రీవిల్లిపుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన, శ్రీమన్నారాయణుడి పక్కన శేషుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద. దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు. ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు. పెరియాళ్వారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి చేసుకుంటే, పెరియాళ్వారు పెద్ద హడావిడి చేశారు. నా కుమార్తెను నువ్వు ఇచ్చిన వాడివి, నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్న వాడివి నువ్వే, నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని. పోనీలేవయా, నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటానన్నాడు. ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన రాలేనివాడని కాదు, కానీ ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని, గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు తీసుకొచ్చారు. శ్రీవిల్లిపుత్తూరులో కళ్యాణం అయింది. అందుకే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు, గోదాదేవి, భగవానుడు, పక్కన శేషుడు కూడా ఉంటాడు. కాబట్టి శేషుడు పావు రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు. ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు. కానీ గమ్మత్తు ఏమిటంటే, పాముకి వ్యతిరేకమైనవి, పాముకి బద్ధశత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా, ఆభరణములుగా స్వీకరించారు. మీరు చూడండి, పాముకి ప్రధానమైనవి, ఆగర్భ శత్రువులైనవి రెండు. మొట్టమొదటిది గరుత్మంతుడు, గరుడ పక్షి. ఇప్పటికీ అంతే గ్రద్ద. గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో, మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి. నెమలి పాము కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది. అలాగే గరుడ పక్షి పాము కనపడితే తన గోళ్లతో తన్నుకుపోయి పావును తినేస్తుంది కూడా. గరుత్మంతుడు సర్పములను తింటాడు. ఇప్పటికీ గ్రద్దలన్నీ పావును తింటాయి.
కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు. ఇవి కాకుండా మూడవది ఒకటి ఉంది, అది ముంగిస. కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు. రెండు తిరుగుతూ ఉంటాయి. ముంగిస పాము ఎదురుగుండా తటస్థపడితే మాత్రం ముంగిస పావును చంపేస్తుంది. నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది. అది బొరియలో ఉంటుంది, ఇది బొరియలో ఉంటుంది. అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పావును చంపుతుంది. చిత్రం ఏమిటో తెలుసా? పావుకి బద్ధ శత్రువులు ఎవరో వాళ్ళని కూడా దేవతలు తమకే వాహనములుగా తీసుకున్నారు. మీరు చూడండి, గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం, శేషుడు శ్రీ మహావిష్ణువుకి పాత్ర. ఎలా కుదురుతుందండి? ఎందుకు కుదిరే విషయాలే. శేషుడి మీద పడుకుంటాడు, గరుత్మంతుడి మీద తిరుగుతాడు. ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్లే. ఫోన్లేండి, శేషుడి మీద పడుకుంటారంటే ఆయన బెడ్రూమ్ కదా, బాగా అర్థం అవ్వాలంటే. లోపల ఎక్కడో కదా ఉంటుంది మంచం. వాహనం ఎక్కడ ఉంటుంది? గదుల్లోకి రాదుగా, బయట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురెదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో. అలా కుదరదు. ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు. మరి గొడుగై నిలబడిన వాడు బయటున్న గరుత్మంతుడి దాకా రావాలి. గరుత్మంతుడి మీద ఎక్కాక కూడా శేషుడు పడగబట్టాలి గొడుగ్గా. పైగా వింధ్యావల వీస్తూ ఉంటాడు, ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు. మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు? అసలు శ్రీ మహావిష్ణువు ఇద్దరిని ఎలా తీసుకోగలిగాడు? సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది. జంటపాములు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపం అని నమస్కారం చేస్తారు. మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతుంటాడు. అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు. నకుల అంటే ముంగిస, నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి తల్లి అని. ఆవిడేమో ముంగిస స్వరూపంలో ఉంది, సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు, శ్రీ మహావిష్ణువేమో గరుత్మంతుడి మీద కూర్చున్నారు. వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం ఉన్నవాళ్ళు. ఎలా కుదురుతుంది? అది అమ్మవారికి ఎక్కడుందండి పావుతో సంబంధం అంటారేమో. కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది. మరి సర్పంతో ఆనుకూల్యత ఉంది, సర్పంతో ప్రతికూలత ఉంది. ఇది ఎలా అనుసంధానం అంటే, మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడుతుంది. ఒక సర్పము పాడు చేసే సర్పం, ఒక సర్పం మనిషిని ఉద్ధరణలోకి తీసుకెళ్లగలిగినటువంటి సర్పం. ఏ సర్పం పాడు చేస్తుంది అంటే, మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు, పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు, యోగమునందు నిలబడలేరు, తేజస్సుని పొందలేరు, ధారణలో ఉండలేరు, జ్ఞాపక శక్తి ఉండదు. అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు. అది కుండలినిలో పడుకుని ఉంటుంది ఎప్పుడు, మూలాధార చక్రంలో. పైకి లేవలేదు అని గుర్తు ఆ పాము. ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సునంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు. రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము. ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతుని యందు నిష్ఠతో, భగవంతుని యందు సేవ చెయ్యాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు, భగవద్భక్తితో నిలబడి ఉంటాడు. అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు. అలా మార్చుకోగలిగినటువంటి వాడెవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వైపుకు నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహమును పొందినవాడు అని గుర్తు. అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను, ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతూ ఉంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్లే పట్టుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి, నెమలిగా ఉండి చెడుపావుని చంపుతాడు. అంటే ఎప్పుడు ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు. అప్పుడు నెమలి పావుని చంపుతాడు. అంటే
మిమ్మల్ని పాడు చేసే పావుని చంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు. అందుకని ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు. 2, గరుత్మంతుణ్ణి పంపారనుకోండి, పావుని చంపుతుంది. గరుత్మంతుణ్ణి పంపడం అంటే, అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను, నేను భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవదారాధనకి ఉపయోగించలేకపోతున్నాను, నువ్వు నాకు ఎలాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు, ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా, నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుణ్ణి పంపిస్తాడు. అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు. అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు. దాని వలన యోగ శక్తి చేత అంటే పైకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు, యోగంలో ప్రవేశించగలుగుతాడు. అలాగే నకులి అమ్మవారు, నకులీశ్వరి అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర శాయక, ఎప్పుడు చెవి వినకూడనివి విద్దామని, కన్ను చూడకూడనివి చూద్దామని, ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని, నాలుక తినకూడనివి తిందామని, చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని, కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనసు, ఈ 5 ఇంద్రియములు మార్పు చెందుతాయి. ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు, వినకూడనివన్నీ వింటానన్నాడు, వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తానన్నాడు. ఇప్పుడు ఆ మనసు మారుతుంది. మారడమే 2వ పాము. ఇది నకులి. ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది. ఇప్పుడు 2వ పాము ఏం చేస్తుంది? ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఇంతకు ముందు మనసు ఉంది, ఇప్పుడు మనసు ఉంది. ఇంతకు ముందు 5 ఇంద్రియాలున్నాయి, ఇప్పుడు 5 ఇంద్రియాలున్నాయి. ఇప్పుడు అంటాడు, నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్ళి చూడకుండా ఉండలేను. అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క చిత్రం పెట్టుకుని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు, రామచంద్ర ప్రభువు వంక చూస్తూ కూర్చుంటాడు, దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు, ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడ్డాన్ని ఇష్టపడుతోంది. కన్ను తనంత తానుగా కాదు, మనసు కోరింది కన్ను ఉపయోగపడింది. ఇంతకు ముందు పనికి మాలినవన్నీ వాసన చూశాడు భోగలాలసుడై. ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసిచ్చిన పువ్వు వాసన చూసి కన్నులకు అద్దుకోవాలని కోరిక పుట్టింది. తనొక జాజిమాల కొన్నాడు, పూర్వం దాని భోగమునకు వాడాడు. ఇప్పుడు ఆ జాజి పూల దండ తీసుకెళ్లి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు. ఉంచి తీసి కళ్ళకెద్దుకుని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి, ఏమాయ్ పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు. ఇంతకు ముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడడానికి తేడా ఉందా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఇప్పుడు మంచి పాము మీకు అనుభవంలోకి వస్తోంది. ఇది మార్పు. ఇదే ఇంతకు ముందు ఏది కనపడితే అది తనకి తినాలనిపించినవన్నీ వండుకు తిన్నాడు, ఇప్పుడు తింటాడు. ఎలా తింటాడు? తన కొరకని తినడు. పూర్వం ఎవరైనా చక్కెర పొంగల్ తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు, వాళ్ళు చూస్తారేమో. ఇప్పుడు ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తను తింటాడు. ఇప్పుడేమైంది? పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఈ పాము వృద్ధిలోకి వచ్చింది. ఇది పాముల యొక్క మార్పు అంటారు దీన్ని శాస్త్రంలో. కుండలిని ఎందున్న పాము పైకి లేవడం, తేజోనష్టము చేసి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగినటువంటి పాము మరణించడం. ఇది యథార్థమునకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పావుని పూజ. ఇన్నాళ్ళు నా యందు ఏ పావులున్నాయో అవి పోవాలి, నన్ను ఉద్ధరించగలిగినటువంటి పాములు ప్రవేశించాలి. అది నాగుల సేవ. 2వది, నాగదేవతగా వంశాభివృద్ధిని కోరుకుంటారు. నీ అనుగ్రహం చేత ఓ సుబ్రహ్మణ్యుడా నా వంశం పరిఢవిల్లాలి, అందుకుని నాగదేవతని ఆరాధిస్తారు. 3, ఇంద్రియములకు పటుత్వం ఇవ్వడం కూడా సుబ్రహ్మణ్యానుగ్రహమే. అందుకే పుట్టమన్ను తీసి చెవులకు పెట్టుకుంటారు, పుట్టమన్ను తీసి కనురెప్పల మీద కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికీ లోకంలో ఒక ఆచారం ఉంది, పిల్లలకి ఏ కారణానికి చెవిపోటు వస్తుందో తెలియకపోతే ఆ పావును పట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పావు తోక చెవిలో పెట్టించి తీస్తుంటారు. అప్పుడప్పుడు నేను 1-2 సందర్భాల్లో చూశాను. ఎందుకని అంటే అలా పావు తోక పెట్టి తీస్తే ఆ చెవిలో ఉన్నటువంటి ఇబ్బంది పోతుంది అని. ఎందుకంటే పిల్లలు చెప్పలేరు కదా, అది ఎంతకి తగ్గకపోతే అలా చేస్తూ ఉంటారంటే పావు చెవి, ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియములకు కావలసిన శక్తిని ఇవ్వగలిగిన దేవత సుబ్రహ్మణ్య స్వరూపంగా అని మనం నమ్ముతాం.
కాదు, అసలు భోజనం చెయ్యగలిగిన అధికారాన్ని కూడా ఆయన ఇస్తాడని. నిత్యాన్నదాన నిరతాకిల రోగహారిం తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీ సనాథమ మదేహి కరావలంబం అంటున్నాం కదా సుబ్రహ్మణ్యాష్టకంలో. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని కోరుకుని బాహ్యంలో తనంత తానుగా గెలవలేకపోతున్నటువంటి మనసు యొక్క ఉద్ధతి నుండి బయటపడడానికి నాగదేవతని ఆరాధన చేస్తారు. అందుకే నాగుల చవితి నాడు చేసేటటువంటి పూజకి మాత్రం అందరూ తమ నోటికొచ్చినటువంటి దేశ భాషలో వెళ్లి భగవంతుణ్ణి ప్రార్థన చేయడమే కానీ దానికి సంస్కృత భాషతో కూడినటువంటి కల్పం ఏమీ ఉండదు. అంతగా దగ్గర చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రవర్తనలో మార్పు నుండి బాహ్యమునందు ప్రయోజనములను సాధించుకోవడానికి కూడా యోగ్యమైనటువంటి కాలముగా నిర్ణయింపబడిన కాలమే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చతుర్థి. అంత గొప్ప తిథి కాబట్టి నాగుల చవితి అని మనం పిలుస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు. పాము నాగదేవతగా తత్ అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులుంటాయి. అవి సంతానకారకములవుతాయి. అందుకే సాధారణంగా సంతానం కలగకపోతే దోషం ఎక్కడుంది అంటే ఏదో నాగదోషం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు. అథవా అలా కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది అని. సుబ్రహ్మణ్యుడు జంటనాగులుగా ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాడు. దేవాలయాల్లో కూడా ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి పెనవేసుకున్న జంటనాగులుగా పూజింపబడుతూ ఉంటాడు. ఈ నాగస్వరూపం అనేక కారణాల చేత పూజింపబడుతుంది. పాము దానిలో ఉన్నటువంటి విషము వలన భయకారకము. అలాగే పాము ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, భూమికి అడ్డంగా పాకుతుంది, కలుగులోకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది తప్ప పాము పైకి లేచి నిలబడదు. కానీ పాముల యందు కొన్ని ఉత్తమమైనటువంటి నాగులు ఉంటాయి, చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి నాగులు. అవి ఒక కర్ర ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది. ఒకానొకప్పుడు అకస్మాత్తుగా అనుకోకుండా అలా జరుగుతుంది అని నేను సిద్ధంగా లేనటువంటి సమయంలో నేను ఒక కారులో వెళ్ళిపోతుండగా ఒకానొక కారణం చేత ముందు వెళ్ళినటువంటి కారు దాని తోకకి తగిలిన కారణం చేత కోపం వచ్చి వెనక్కి తిరిగి అలా కర్ర పుల్లలా నించున్నటువంటి పావును ఒకసారి నేను చూశాను. అది కర్ర ఎలా నించుంటుందో అలా నిలబడుతుంది ఒక్క క్షణం. పావుకి అలా నిలబడే శక్తి ఉంటుంది. మనిషి తనలో ఉన్నటువంటి తేజస్సు క్షయమైపోకుండా చూసుకోవాలి. ఇంత పవిత్రమైన సభలో బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే నేను ఒక్క ఉపమానం చెప్తే మీకు అర్థమైపోతుంది. ఒకడు ఒక పెద్ద పూలతోట పెంచాడు. ఒక పెద్ద పూలతోట పెంచి ఆ పువ్వులలో ఉండేటటువంటి సువాసనంతటినీ కూడా జాగ్రత్తగా ఆ పరిమళాన్నంతటినీ కూడా సేకరించాడు. ఇప్పుడు అది ఇంత పెద్ద పూలతోటలోంచి ఇంత చిన్న సీసాలోకి ఆ పరిమళ ద్రవ్యం వచ్చింది. ఇప్పుడు ఇంత కష్టపడి సేకరించిన పరిమళ ద్రవ్యాన్ని తీసుకెళ్లి ఒక మురుగుడు గుంటలో పోసేశాడు. ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉండదు. మనిషి యందు వీర్యము అని ఒక మాట, వీర్యము తేజస్సు, అది అని అస్తమానం లౌకికమైనటువంటి కోరికలు కలిగి విశేషమైనటువంటి కామంతో అధోముఖంగా ఎవరు తన తేజస్సుని కోల్పోతూ ఉంటాడో వాడు ఊర్ధ్వముఖ చలనం చెయ్యలేడు. పరమేశ్వర పథంలో యోగమునందు కూర్చోవడం సాధ్యం కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పీఠాధిపత్యంలో ఉండేటటువంటి మహాపురుషులు ఎంత వయస్సు ఉండనివ్వండి, శరీరం ఎంత లావుగా ఉన్నట్లు కనపడనివ్వండి, వారు ఒకసారి ఆసనం వేసి కూర్చుంటే కొన్ని రోజులు కూడా కూర్చోగలరు. నేను అర్థం అవడానికి చెప్తున్నాను తప్ప అంతటి మహనీయమూర్తి గురించి తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు అని మీరు గమనించాలి. శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తున్నారు భారతీతీర్థ మహాస్వామి. భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క శరీరాన్ని మీరు పైకి చూస్తే లావుగా పొట్టిగా ఉన్నట్టు ఉంటారు.
కానీ వారు నృసింహ జయంతి లాంటి తిథులు వస్తే వారు ఒక పీట మీద కూర్చుని ఆసనం వేసుకుని పొద్దున్న కూర్చుంటే, తెల్లవారుజామున ఆసనంలో కూర్చుంటే ప్రదోష వేళలో నృసింహావిర్భావ సమయంలో పూజ చేసి రాత్రి 8 గంటలకే కాలిలా తీస్తారు తప్ప తెల్లవారుజామున కూర్చుంటే ఇక రాత్రి 8 గంటల వరకు ఆసనంలో కూర్చుంటే ఇక కాలు తీరు. అంతలా కూర్చోగలిగినటువంటి దృఢత్వం, ఆ శక్తి, ఆ జ్ఞాపక శక్తి, ఆ తేజస్సు ఒక రోజు మొత్తం మీద ఏదో కొద్దిపాటి ఆహారం అంత నియమంతో తీసుకున్నా కూడా అంతటి ధారణాశక్తి, అంత తపశ్శక్తి దేని చేత నిలబడతాయంటే వారు అస్ఖలిత బ్రహ్మచారులై ఉంటారు. అందుకే అసలు వారి జీవితంలో వివాహం ఉండదు. శంకర భగవత్పాదులు కొంతమందికి కొన్ని నియమాలు విధించడానికి కారణం అదే. వీర్యశక్తి తేజశక్తిగా, తేజశక్తి ఓజోశక్తిగా మారితే ఆ ఓజోశక్తి చేత మనిషి యోగమునందు నిలబడి పరమాత్మ వైపు ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలుగుతాడు. ఆ ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలిగినటువంటి శక్తిని శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో పైకి లేచిన పాముగా అభివర్ణిస్తాడు. అలా ఆ స్థితి నాకు కలుగుగాక, అటువంటి ఓజో శక్తిని నేను పొందెదనుగాక, ఈశ్వరుడి యొక్క పథంలో ప్రయాణించేటటువంటి శక్తి నాకు కలుగుగాక. యోగమునందు నిలబడుట అంటే, యోగము అంటే అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడుతున్నవి చిట్ట చివరికి ఒకటిగా మారిపోవడం. బ్రహ్మము తప్ప వేరొకటి కనపడకుండా అంతటా బ్రహ్మమే నిండి ఉన్నదనేటటువంటి భావమునందు రమించి అనుభవమునందు రూఢము కాగలిగిన శక్తిని పొందాలి అంటే అదిగో ఒక పాము ఎలా నిలబడుతుందో అలా ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలగాలి. ఆ వీర్యము తేజస్సుగా, తేజస్సు ఓజస్సుగా మారాలి. అలా మార్చుకోగలిగినటువంటి కామజయాన్ని పొందగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహము చేత పొందుతాడు. అందుకే నేను ఒక శ్లోకం చెప్తే మీకు అర్థమైపోతుంది. రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నారు. త్యాగాయ సమృద్ధార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. అది రఘుమహారాజు గారి గొప్పతనం అన్నారు. త్యాగాయ సమృద్ధార్థానాం. రఘుమహారాజు గారు విశేషమైన ధనాన్ని సంపాదించాడు. దేని కొరకు? త్యాగం, దానం చేశాడు. త్యాగేనైకే అమృతత్వమానసు. మన దగ్గర అట్టి పెట్టుకున్నది మనది ఎప్పటికీ కాదు. మనం దానం చేసింది పుణ్యంగా మారి మనతో వస్తుంది. ఇక్కడ ఉంచిన ద్రవ్యం ఇక్కడే ఉండిపోతుంది. మనతో వచ్చేది ఏది ఉంటుంది చివరికి? కింవానేన ధనేన వాదికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. సంపాదించినటువంటి ఐశ్వర్యం బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకంలో అంకెల రూపంలో ఉండిపోతుంది. కారు ఆఖరికి తనని తీసుకెళ్ళిపోవడానికి కొని తేవలసినటువంటి కర్రలు తీసుకురావడానికి కూడా అంతే వేగంగా, అంతే సంతోషంగా వెళ్తుంది. కడుపున పుట్టిన కొడుకు తల పగిలిపోయే వరకు ఉంటాడు. భార్య గుమ్మం వరకు ఉంటుంది. తనతో వచ్చేది చేసుకున్న పాపపుణ్యాలేవో ఒక్కటే వస్తాయి. అందుకే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండ ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్పములు తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏమొస్తుంది? చేసిన కర్మము పుణ్యము ఇవే వస్తాయి వెంట. అందుకే మనిషిని ఊర్ధ్వముఖ చలనం వైపుకి ప్రయాణం చెయ్యి. అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టాయి, అడ్డంగానే పెరుగుతున్నాయి. ఓ కుక్క పిల్ల భూమికి అడ్డంగా పుడుతుంది, అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాము. మనం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాం. నిలువుగా పెరగడానికి కారణం ఏమిటంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యి, పరమాత్మని తెలుసుకునేటటువంటి పదంలో పైకి ఎదుగు, అంతేకాని నేలకు అడ్డంగా పడి బతకకు అని చెప్పడానికి పరమేశ్వరుడు వెన్నుపావుని నిటారుగా ఉంచుతాడు. అలా వెన్నుపావుని నిటారుగా ఉంచినటువంటి పరమాత్మ దాని చేతనే మనకి సంకేతిస్తున్నాడు, నువ్వు జీవితంలో పైకి ఎదగడం నేర్చుకో. అందుకే పావుకు ఆహారం ఎలుక, ఎలుకని పట్టుకుంటుంది. పావు ఎలకని పట్టుకుంటుంది అన్న మాట పైకి,
ఆంతరమునందు లక్షణం ఏమిటో తెలుసా? ఎలక సంసారమునకు ప్రతీక. మనం ఇల్లు కట్టాలంటే శంకుస్థాపనని గొయ్యవుతాం. ఎలక మన ఇంట్లోకి వచ్చి ఉండాలన్నా కూడా కన్నం పెడుతుంది. మనకి అక్కర్లేని విషయాలన్నీ తెచ్చి ఇంట్లో దాచుకుంటాం. ఆఖరికి పాలు తెచ్చుకున్నటువంటి కవర్లు కూడా బొట్టు పెట్టి దాచుకుంటాడు. ఎందుకురా అంటే ఎప్పుడో ఎవడో శనగపప్పు ఇస్తాడు, దానికోసం దాచానంటాడు. ఎలక దానికి అవసరం ఉందా లేదా లేదు, ప్రతిదాన్ని ఎత్తుకుపోయి కలుగులో పెట్టుకుంటుంది. మనుష్యునికి అధిక సంతానం, ఎలకకి అధిక సంతానం. మనుష్యుణ్ణి ఎవడు పెంచి పోషించి డబ్బిచ్చాడో వాడికే ముప్పు తెస్తాడు. ఎలక ఏ యజమాని ఇంట్లో ఉంటుందో ఆ యజమాని పడుకున్నప్పుడు వాడి కాలి వేళ్ళు కొరుకుతుంది. ఎలక ఇంట్లోనే చూరుల మీద తిరుగుతూ ఉంటుంది. మనిషి ఎప్పుడూ ఒక చూరు కింద ఇంట్లో తిరుగుతాడు. ఎలకని ఏది పట్టుకుంటుంది? చీకట్లో చప్పుడవ్వకుండా పాదముల యందు మాంసపు ముద్దలు ఉన్నటువంటి పిల్లి వచ్చి ఠక్కున పట్టుకుంటుంది. మనిషిని ఏది పట్టుకుంటుంది? చప్పుడు అవ్వకుండా వచ్చి పట్టుకుని మృత్యువు పట్టుకుంటుంది. అందుకే ఎలకకి మనిషికి దగ్గర సంబంధం వేదాంతంలో. రెండు సంసారమునకు సంకేతములై ఉంటాయి. ఈ సంసారమునందు బ్రతుకుతూ ఎప్పుడూ అసలు భగవంతుడి వైపుకు ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి సాధన ప్రారంభించాలన్న తాపత్రయం లేకుండా బతికేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి చెర్విత చెర్వినులైన వారికి జెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా అంటాడు ప్రహ్లాదుడు. అసలు ఆ హరిప్రబోధములు భగవంతుణ్ణి చేరుకుందామన్న కోరిక లేకుండా జీవితం అంతా గడిపేస్తున్న వాడెవరున్నాడో వాడు ఎలక. వాణ్ణి పట్టుకునేది పాము. అంటే సంసారగ్రస్తమైనటువంటి జీవులకు సంసారమునందు బతికేస్తుండడం గొప్ప కాదు, కానీ ఎప్పుడో అప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి. సాధన ప్రారంభం చెయ్యి. ఒక్కసారి ఈ శరీరం వదిలిపెట్టావా ఇక సాధన అన్నది ఉండదు. కుక్క సాధన ఏం చేస్తుంది? పిల్లి సాధన ఏం చేస్తుంది? మనుష్యుడు ఒక్కడే సాధన చేయగలడు. భగవన్నామం చెప్పగలడు, ఒక ఉపన్యాసం వినగలడు, ఓ పుస్తకం చదవగలడు, ఒక గుడికి ప్రదక్షిణం చెయ్యగలడు, మన గుడి కార్యక్రమంలో దేవాలయాన్ని తుడవగలడు. కానీ మిగిలిన ప్రాణులు చెయ్యలేవు. మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు యందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం. నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం. ఇన్ని కారణముల చేత, అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. పావుని పూజ చేయడం అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు. పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. అసలు దేవతలు ఎవరికీ కూడా పావుతో సంబంధం లేకుండా ఉండరు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు. పరమశివుడు నాగాభరణుడై మెడలో పావులు వేసుకుంటాడు, చేతులకి కూడా పావులు కంకణాలుగా పెట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు, పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు కాళీయమర్దనంలో ఆయనకి ఏ రంగస్థలం పనికి రాలేదు. ఆయన కాళీని యొక్క పడగల మీద తాండవం చేశాడు. మీరు ఎక్కడ చూడండి, చివరికి సహస్రారమని పావు పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అని. కాబట్టి పావుతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు. అందరికీ పావుతో సంబంధం ఉంటుంది. పావుతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది. విడుదల చేసి ఉన్నత పదం వైపుకి నడిపించడానికి సంకేతం పావు. అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు అక్కడ. నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి, లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు. అలాగే ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావన్నాడు శేషుడు. మేమందరం తలకమ వాద్యం వాయిస్తాం, నువ్వేం చేస్తావు? పావువి, నువ్వేం చెయ్యలేవు, ఏం వాయించలేవు, అలా చూడటానికి నువ్వు. ఆయనకి బాధేసి, నేను పావును నన్నావు కదూ, దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరాలతో నేను శివతాండవాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాడు.
చేసి మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు మ్రోగిస్తారు, నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్లి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే నేనొకటి నా ఉంగరం ఒకటి కాదుగా, నా ఉంగరం ఎప్పుడూ నాతోనే వస్తున్నట్టుగా, నాతో భూషణం అయిపోయినట్టుగా ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవంలో కలిసిపోయిందంతే. అలా ఆదిశేషుడు నటరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు. ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది. క్రౌర్యానికి పరాకాష్ఠ అయిన పెద్ద పులి వ్యాఘ్రపాదుడు పరమశివ తాండవం చూస్తూ ప్రేమతోలా నిలబడిపోయాడు. ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో లేవు. శాసించి తాత్కాలికంగా ఉంచగలవేమో, కానీ ప్రేమతో తీసుకొచ్చిన మార్పు శాశ్వతమైన మార్పు. అందుకే ప్రేమతో పావుని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ధర్మం.